ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో చారిత్రక విజయానికి రెడీ అవుతోంది. తొలుత భీమిలిలో, తర్వాత దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. పెత్తందారులతో యుద్ధానికి మరోసారి మీరు సిద్ధమా అని జగన్ ప్రశ్నిస్తే మేము సిద్ధం అంటూ రెండు సభల్లోనూ పార్టీ క్యాడర్ ప్రజలు దిక్కులు పిక్కటిళ్లేళ్లా నినదించారు. ఒక పక్కన జగన్ సభలకు ఇసుకేస్తే రాళ్లనంత జనం, మరోవైపున చంద్రబాబు రా కదలిరా అని పిలుస్తున్నా పట్టించుకొని టీడీపీ క్యాడర్. ఇద్దరి సభలు చూసి ఎల్లో మీడియాకు దిక్కు తోచటం లేదు. వైఎస్ జగన్ సిద్ధం సభలు, వాటిపై ఎల్లో మీడియా ఏడుపు గొట్టు రాతలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. ఈ రోజు నుంచి కేవలం మరో 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా చెప్పండి, సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ చారిత్రక విజయానికి మీరంతా సిద్ధమా? అవును, సిద్ధమే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దెందులూరు సిద్ధం సభలో ప్రశ్నించినప్పుడు మొత్తం ఆ ప్రాంతమంతా సిద్ధమే అంటూ ప్రతిధ్వనించింది. అది ఒక రణం నినాదంగా మారుమోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కోసం 3 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ సభకు తరలి వచ్చిన వారిని చూస్తే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తవలసిందే. సభ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో అంతకు మించి రోడ్డు మీద నిలబడిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారికి కిటకిటలాడిన జాతీయ రహదారికి సంబంధించిన విజువల్స్ చూస్తే సభకు వచ్చిన బస్సులు, రోడ్లపై ఉన్న జనంతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఇంకా చాలామంది జంక్షన్ నుంచి వెనుదిరగవలసి వచ్చింది. అలాగే రెండో వైపును కూడా జనం తండోపతండాలుగా కనిపించారు. అయినా యథాప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర తెలుగుదేశం మీడియా సంస్థలు ఏడుపుగొట్టు వార్తలు రాసి ఆత్మసంతృప్తి చెందాయి. వారి ఆత్మవంచనను పక్కన పెడితే ఈ సభ సూపర్ హిట్ అయిందన్నది వాస్తవం. ఎక్కడైతే టీడీపీ, జనసేనలు తమకు బాగా బలం ఉందని అనుకుంటున్నాయో అక్కడే ఈ రకంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తే, భారీ బహిరంగ సభ పెడితే అక్కడే ఈ రకంగా కార్యకర్తలు తరలి వచ్చారంటే ఇక బహిరంగ సభ పెడితే అది ఇంకెలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. లక్షల మందితో సభలు పెట్టడం జగన్కు కొత్త కాదు. గతంలో ప్లేనరీ సందర్భంగా కూడా కిలోమీటర్ల కొద్దీ జనం నిలబడిపోయిన ఘట్టాలు చూశాం. ఈసారి ఎన్నికల ముందు జరుగుతున్న ఈ సిద్ధం సభలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. భీమిలిలో జరిగిన సభ తర్వాత అంతకు కొన్ని రెట్ల కార్యకర్తలతో దెందులూరు సభ జరగడంతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత ఇనుమడించిందని చెప్పాలి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. వారి మద్దతు తనకు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడైతే చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధమయ్యారని తెలుసుకున్నారో కాపు వర్గం అంతా మళ్ళీ ఎవరి పార్టీలోకి వారు వెళ్ళిపోయారని బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో వైసీపీ బాగా పుంజుకుందని చెబుతున్నారు. ఒకవైపు ఎస్సీ, బీసీ వర్గాల అండదండలు, మరోవైపు కాపు వర్గం గతంలో మాదిరి వైసీపీ పక్షానికి తిరిగి వచ్చేయడంతో ఈ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ విజయావకాశాలు బాగా పెరిగాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ 2 జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో సైతం వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దెందులూరు సభ బ్రహ్మాండంగా విజయవంతం అవడం దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. పార్టీ నేతలు రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే సభకు హాజరైన కేడర్లో కనిపించిన స్పందన. జగన్ మీరు యుద్ధానికి సిద్ధమా అని ప్రశ్నించినప్పుడల్లా అవును సిద్ధమే అంటూ కేడర్ పెద్ద ఎత్తున బదులు చెప్పింది. మీ బిడ్డ అని ఆయన అనగానే జగన్ జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు. సభ ఆరంభంలోనూ తిరిగి ముగింపులోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్వే గుండా జగన్ అందరికీ అభివాదం చేసుకుంటూ వెళుతున్నప్పుడు కార్యకర్తలు జెండాలు ఊపిన వైనం, జేజేలతో హోరించిన తీరు, కొందరైతే ఆయన్ని కలిసి షేక్ హ్యాండ్ తీసుకోవాలని చూపిన ఆత్రం, ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన పక్షాల నేతలకు దిమ్మదిరిగినంత పని అవుతుంది. గత 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఎల్లో మీడియా సంస్థలతో ఎంత విషప్రచారం చేసినా ప్రతిపక్షంగా ఉంటూ టీడీపీ, జనసేన అధినేతలు ఎన్ని అబద్ధాలు చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదనడానికి ఈ సభ నిదర్శనమని అంటున్నారు. ఇక జగన్ సైతం తన స్పీచ్లో పంచ్ డైలాగులు, పదునైన వ్యాఖ్యలతో అదరగొట్టారు. మంచి ఉచ్చస్వరంతో ఆయన స్పీచ్ ఇస్తున్నంతసేపు
జనం ఉర్రూతలూగుతూ మద్దతు ఇవ్వడం స్పష్టంగా కనిపించింది. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలను ప్రస్తావిస్తూ విపక్షంపైన జగన్ చెలరేగిపోయారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం తిరిగి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని జగన్ కేడర్ను కోరారు. ఈసారి జగన్ సినిమా డైలాగులను కూడా వాడారు. ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును చంద్రముఖితో పోల్చి అందరినీ నవ్వించారు. అంతేగాక 2019 ఎన్నికల్లో చంద్రముఖిని ఓట్ల పెట్టెల్లో బంధించారని, ఈసారి దాన్ని రానివ్వకుండా చూస్తే రాష్ట్రానికి చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుందని, చంద్రగ్రహణాలు ఉండవని చెప్పడం ద్వారా ఈసారి టీడీపీ ఓడిపోతే దానికి భవిష్యత్తు ఉండదని ఆయన పరోక్షంగా జోస్యం చెప్పారు. చంద్రముఖి బెడదను వదిలించుకోకపోతే మళ్ళీ నిద్రలేస్తుందని, సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకలక అంటూ ప్రజల రక్తం తాగడానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. తద్వారా టీడీపీ జనసేనల కూటమిపై కూడా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానం చేశారు. కాంగ్రెస్పై కూడా ఘాటైన విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని ఆయన అన్నారు. ఇది ఎవరికి తగులుతుందో అందరికీ తెలుసు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చేసిందేమీ లేక పొత్తుల జిత్తులతో ప్రజల ముందుకు వస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. రా కదలిరా అన్న టీడీపీ నినాదాన్ని అపహాస్యం చేస్తూ ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని చంద్రబాబు పిలుస్తున్నారని జగన్ అన్నప్పుడు సభికుల్లో విశేష స్పందన కనిపించింది. ఈ ఒక్కడి మీద దేశంలోని బలమైన 10 వ్యవస్థలను ప్రయోగించిన బెదరకుండా ప్రజలు మోసిన జెండా ఇది అంటూ వైసీపీ బలాన్ని, ధైర్యాన్ని ఆయన తెలియజెప్పారు. జగన్ స్పీచ్, వచ్చిన జనం, వారి స్పందన వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఏమనిపిస్తుందంటే జగన్ చెబుతున్నట్లు చారిత్రక విజయం మరోసారి వైసీపీకి రాబోతోందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. వైసీపీ కేడర్ అదే ఆత్మస్థైర్యం, మనోధైర్యం వైసీపీ కేడర్లో కూడా స్పష్టంగా కనిపించింది.